హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా పాపకి కొన్ని ఫ్రాక్స్ ఏజియోలో ఆర్డర్ పెట్టాను. అవి చూపిస్తున్నాను. మీలో ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా పర్చేస్ చేసి ట్రై చేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రాక్ అండి. వైట్ కలర్ ఫ్రాక్ తీసుకున్నాను. ఎప్పుడు నేను బయట షాప్స్లో కొనడమే తప్పించి ఎప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఈ కాస్ట్కి చాలా బాగా వచ్చిందండి. క్లాత్ గట్రా చాలా బాగుంది. మొత్తం వైట్ ఫ్రాక్ మీద ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది మొత్తం. అలాగే హ్యాండ్స్ వచ్చి బుట్ట చేతులు వచ్చినాయండి. బుట్ట చేతులకి కింద ఇలా ఎలాస్టిక్ కింద ఇచ్చారు. వెనక్కి వచ్చేసరికి జిప్ వచ్చిందండి వెనక్కి. అలాగే తాడులు కూడా వచ్చినాయి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అలాగే మెటీరియల్ కూడా షైనింగ్ కింద చాలా బాగుంది ఫ్రాక్. హ్యాండ్స్ కూడా చాలా కంఫర్టబుల్గానే ఉన్నాయి, బుట్ట చేతులు అయినా సరే. ఇప్పుడు సెకండ్ ఫ్రాక్ చూపిస్తానండి. ఇది వచ్చేసి సెకండ్ ఫ్రాక్ అండి. ఇదేంటంటే లైట్ పింక్ కలర్, పింక్ పర్పుల్ షేడ్లో ఉంది. ఇది అలా స్లీవ్లెస్ వచ్చిందండి. ఇలా స్లీవ్లెస్ వచ్చి దీనికి ఇలాగా ఇచ్చారు. అడ్జస్ట్మెంట్కి ఇది కూడా ఉంది. అలాగే పైన ఇలా వచ్చిందండి. అంటే స్లీవ్లెస్ కింద తెలియకుండా హ్యాండ్ పైనుంచి ఇలా కవర్ అవుతుంది. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి. అలాగే ఇక్కడేమో ఎలాస్టిక్ ఇచ్చారు. ఎలాస్టిక్ వచ్చి కింద మొత్తం ఇలాగా ఫ్రాక్ అన్నమాట. మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలా ఉంటుందండి. ఇంకా దీనికి జిప్ ఓపెనింగ్ గట్రా ఏమీ లేదు. జస్ట్ ఓన్లీ ఇలాగా ఎలాస్టిక్. అలాగే ఇక్కడ ఒకవేళ షోల్డర్ ఏమన్నా లూజ్ అవుతే పాపకి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా ఇచ్చారు. ఇది వచ్చేసి సెకండ్ ఫ్రాక్ అండి. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇది కూడా ఏజియోలోనే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఫ్రాక్ చూపిస్తానండి. ఇది వచ్చేసి థర్డ్ ఫ్రాక్ అండి. ఇది కూడా ఫ్లోరల్ కిందనే వచ్చింది. ఇది కూడా స్లీవ్లెస్ హ్యాండ్స్. ఇది కూడా లైట్గా ఎలాస్టిక్, అలాగే ఇక్కడ జిగ్జాగ్ కింద ఉంది మొత్తం ఫ్రాక్ వచ్చి. ఇదండి. ఇది కూడా జిప్ ఓపెనింగ్ కట్ట ఏం లేదండి. మొత్తం ఫ్రాక్ అంతా కూడా ఇలాగే ఉంది. హ్యాండ్స్ వచ్చి స్లీవ్లెస్ హ్యాండ్స్. అలాగే ఇది పైన కోట్ కింద ఇలాగ ఇచ్చారు. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి. అలాగే ఇది మెటీరియల్ కూడా ఎలాస్టిక్ కింద వచ్చి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. ఇటు వచ్చి నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీ పాపకి ఎవరికైనా ఆర్డర్ చేయాలి అనుకుంటే మీరు ఒక కేస్ పెద్దది పెట్టుకుంటే ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళకి ఏమన్నా చిన్నదైనా సరే కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి బాగుంటుంది. లేదు మీరు కరెక్ట్ సైజ్ పెట్టారంటే ఒక్కొక్కసారి అది ఏంటంటే కొంచెం చిన్న సైజు రావడం జరుగుతుంది. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకుని ఆర్డర్ పెట్టుకోండి. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.